గేమ్ చేంజర్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది, మీ అందరికి తెలుసు. సో దానికి ఆ ఈవెంట్ అంత అద్భుతంగా జరగటానికి మెయిన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు మేము అడగగానే ఆ ఈవెంట్కి రావడం, ఆ ఈవెంట్ అంతా ఒక అద్భుతమైన ఈవెంట్, అంటే నా లైఫ్లోనే ఒక అద్భుతమైన ఈవెంట్. మెగా అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, పవర్ స్టార్ గారి అభిమానులు, ఇట్లా అందరూ అక్కడ ఇండియా ఈవెంట్ని ఒక అద్భుతమైన ఈవెంట్గా చేశారు. సో దానికి ప్రత్యేకంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం అంత టైం స్పెండ్ చేసి వచ్చి మా ఈవెంట్ని, మా గేమ్ చేంజర్ సినిమాకి సపోర్ట్ చేసినందుకు. అలాగే ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ, అండ్ టికెట్ పండగకి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ, అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు దుర్గేష్ గారు, మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి టికెట్ రేట్లు 3 సినిమాలకి, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు. దానికి కూడా కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో, మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్, ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలని మన తెలుగు ప్రేక్షకులు, అలాగే ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా అటు తమిళ్ కానీ, ఇటు కర్ణాటకలో కానీ, ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది, అలాగే ఓవర్సీస్లో కానీ మన సినిమాలకి, తెలుగు సినిమాలకి క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతూ ఉంది. సో పాన్ ఇండియా రిలీజులు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ, ఫస్ట్ టైం నేను చేస్తున్నా, ఎక్కువ స్ట్రెస్లో పనిచేస్తున్నా. ఇంకా 3-4 డేస్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ కాంటెంట్ పంపించేయాలి. సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా, ఒక 3.5 years జర్నీ. మీ అందరికీ తెలుసు 2021 ఆగస్టులో మొదలుపెట్టాం సినిమాని, పూజా కార్యక్రమం. ఆల్మోస్ట్ ఒక 3.5 years జర్నీ. ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఈ 3.5 yearsలో. అంటే 3.5 years అని కాకుండా కోవిడ్ దగ్గర నుంచే లాస్ట్ 4-5 years నుంచి, ఆల్మోస్ట్ 4.5 years అయింది. 4.5 yearsలో చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను. అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను. సో ఈ టోటల్ జర్నీలో వకీల్ సాబ్ 2020లో కోవిడ్ రాకుండా ముందు సినిమా స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాం. May 21 మీ అందరికి గుర్తుండే ఉంటుంది. మార్చిలో కోవిడ్